జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రివ్యూ చేసి మేము ఒక 4 కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ కానీ పెద్ద ఎత్తున మహిళలకు ఏదో లాభం చేకూరుస్తాయని మాత్రం మాకు అనిపించడం లేదు. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే మొన్న ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అది జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు. అంటే ఒక గ్రూప్ కానీ కాదు, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు. సో ఆ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి డైరెక్ట్గా ఆ పెట్రోల్ బంక్లో వచ్చే లాభాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ స్కీమ్ ద్వారా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక 10 మంది మహిళలకు దాంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల ఒక 10 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి వేలాది సమాఖ్య సభ్యులందరికీ కూడా ఆ లాభాన్ని పంచడంతో మనిషికి ₹2 లాభం జరుగుతుంది తప్పితే అంతకు మించి ఇమీడియట్గా డబ్బు పరంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి మహిళా సమాఖ్య సభ్యులకు కానీ ఎవరికి కానీ లాభం జరిగే ఆస్కారం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించిండ్రో 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లను చేస్తామని వారు ఏదైతే ప్రకటించిండ్రో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు. అదేవిధంగా నిన్న సీతక్క గారు ఇంకొక 4 కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏవి చూసుకున్నా కూడా 10 మంది మహిళలకు తప్పితే ఎక్కువ మంది మహిళలకు ఎక్కడ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు కనపడతలేదు. అందుకనే మేము ఇవాళ తెలంగాణ జాగృతి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే మీరు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడానికి నెలకు ఏదైతే ₹2,500 ఇస్తామని చెప్పినరో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి. ఆ కార్యక్రమం మీద ఇంతవరకు ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం ఏంటని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వేలాది లక్షలాదిగా మహిళలందరికీ కూడా బెనిఫిట్ కావాలంటే ముందు మీరు 2,500 కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే 8వ తారీఖు మార్చి 8వ తారీఖు నాడు ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళు దాటినటువంటి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 ఇస్తామని మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది ఏంటిది, మేము 20,000 కోట్లు వడ్డీ లేని రుణాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, అట్లా 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రుణాలను మహిళలకు ఇస్తామని చెప్తున్నారు. ఇది కూడా చాలా అందంగా ప్రభుత్వం అబద్ధం చెప్తా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల వరకు మహిళలకు రుణాలు ఇచ్చేది. కానీ వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి 1.5 సంవత్సరం పాటు ఇవ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో, రోషయ్య గారి పీరియడ్లో ఇవ్వకుండా ఎగ్గొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు 1.5 సంవత్సరం వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించినాం. కానీ కేసీఆర్ గారు మొన్నటి మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు 5 లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మిగతా రుణం వడ్డీతో కూడుకొని ఉంటుందని చాలా క్లారిటీగా మేము చెప్పినాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అబద్ధం చెప్పి పరిపాలన చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇంకోటి ఏం చేసిండ్రు, 5 లక్షల వరకే వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. కానీ ఆ 5 లక్షల వరకు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ కూడా 1.5 సంవత్సరం